నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క పోలీసుల గాలింపు కొనసాగుతుండగానే భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్లో ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డీజీపీ సివి ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలని నిర్ణయించారు. ఇక కూకట్పల్లి డీసీపీ రీతిరాజ్ ఈ సిట్కు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు సిట్ ఏర్పాటుతో మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇక బండి భగీరథ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, నేరం రుజువైతే నిందితుడిని ఖచ్చితంగా అరెస్టు చేస్తామని కూకట్పల్లి డీసీపీ స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సుధాకర్ ఉన్నారు. సుధాకర్, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ మాధవి. బండి భగీరథి పైన గత 3-4 రోజుల నుంచి చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇదే పేరు వినబడుతుంది. ఎందుకంటే బండి సంజయ్ కొడుకు కాబట్టికే ఇది ఇంత పెద్ద దుమారాలు లేపుతుందని చెప్పేసి ఇటు బీజేపీ శ్రేణులు కూడా చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారంగా చూస్తే గత కొద్ది రోజులు డిసెంబర్ 30వ తారీఖు నాడు జరిగిన ఒక ఫామ్ హౌస్ లో జరిగిన ఘటనలో అప్పుడు మొయినాబాద్ లో పిఎస్ఓ కేసు పెట్టగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసును ఎలాంటి విచారణ చేయకుండా ఉండటంతో పాటు గత 3 రోజుల క్రితం ఏదైతే బండి సంజయ్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య కరీంనగర్ లో గొడవ జరిగిన కారణం చూస్తే ఇప్పటి వరకు మళ్ళీ బండి సంజయ్ కొడుకు పైన బండి భగీరథి పైన పోస్కో కేసు పెట్టాలని చెప్పేసి పోస్కో నమోదు చేయాలని చెప్పడం జరిగింది. దీనిపైన బండి సంజయ్ సంబంధించిన ఈ యొక్క కేసు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఆశ్రయించిన బండి సంజయ్ వీకెండ్ బెంచ్ ముందున్న పిటిషన్ ఈ నెల 14న విచారణ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే క్రమంలో చూస్తే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కేసు పూర్వఫలాలు కూడా పరిశీలించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితమే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ ఇది అరెస్ట్ చేయకుండా కొంతమంది ఇటు బండి సంజయ్ ఉన్న పలుకుబడితో ఆపాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీనిపైన చూస్తే బండి సంజయ్ కాకుండా మోడీ వస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క కేసును విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా, ఎందుకంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పే ఉద్దేశంగా కూడా కేసు చేయలేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపైన ఇప్పటి వరకు చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఈ యొక్క కేసు ఎంబడే చేయాలి అని చెప్పేసి డీజీపీకి ఆదేశాలు జారీ చేయడంతో పాటు దీనిపైన డీజీపీ కూడా ఒక మహిళా ఐపీఎస్ అధికారి కూడా ఈ యొక్క కేసు అప్పగించడం జరిగింది. దీనిపైన బండి సంజయ్కి సంబంధించిన అతని కుమారుని పైన సిట్కు అప్పగించాలని చెప్పేసి డీజీపీ కూడా అప్పగించడం జరిగింది. కూకట్పల్లి డీసీపీ రీతి రాజాకు ఈ యొక్క పర్యవేక్షణ బాధ్యత చేపట్టారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఆమె ఈ యొక్క కేసును పరిశీలించినట్టు తెలిసింది. ఇదే క్రమంలో చూస్తే మొత్తం మీద బండి సంజయ్ కుమారుడైన భగీరథి పైన పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోస్కో కేసు దర్యాప్తు ప్రత్యేక బృందాలు కూడా అప్పగించడం జరిగింది. కూకట్పల్లి జోన్ సంబంధించిన డీజీపీ రీతి రాజా ఈ యొక్క టీమ్ ను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు సైబాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. కుతుబులాపూర్ సమీపంలోని సుచిత్ర నివాసం ఉండే 17 ఏళ్ల బాలిక భగీరథి అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పి ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఫిర్యాదు చేయడంతో పాటు ఈ యొక్క గత శుక్రవారం నాడు రాత్రిలో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి తన స్నేహితులతో చేసిన భగీరథి డిసెంబర్ 31 మొయినాబాద్ ఫామ్ హౌస్ లోనే తీసుకెళ్లారని చెప్పి పెళ్లి చేసుకుంటామని చెప్పి అదే రోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పి మైనర్ బాలిక ఈ ఫిర్యాదుకు ఆధారంగా తీసుకొని పోలీసులు భగీరథి పైన అంటే భారత చట్ట ప్రకారం 75, 74తో పాటు పోస్కో చట్టం కింద 11(2)(12) సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లే ఆమెతో పాటు ఆమె వాగ్మూలాన్ని స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. బాలిక కాకుండా బాలిక పేరెంట్స్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మరొకసారి కూడా ఈ యొక్క బాలికకు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకుంటామని చెప్పేసి దీన్ని విచారిస్తున్న అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. సుధాకర్, మరి ఈ భగీరథ్ ఎవరైతే ఉన్నారో పరారీలో ఉన్నారని, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని సమాచారం. మరి ఈ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తనని పట్టుకోవడానికి? అండ్ తను ఎక్కడుండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు?
బండి భగీరథి పరారులో ఉన్నట్టు కేసులో విచారణ అధికారులు కూడా డీసీపీ రీతిరాజా సోమవారం నాడు మీడియాకు తెలపడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పేసి కాల్ డేటా రికార్డు సిడిఆర్ కూడా పరిశీలిస్తున్నాము, దీన్ని త్వరలో వెలువడిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ బండి సంజయ్ ఈ కుమారుడు బండి భగీరథ ఎటు పోలేదు, నేను ఇక్కడే స్థానికంగానే ఉన్నాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ పోలీసుల ముందుకు ఇంతవరకు కూడా రాకపోవడమే ఇది ఒక విచారణ కూడా భాగంగా ఒక ట్విస్ట్ గా ఉంది. ఎందుకంటే ఈ రోజు చూస్తే అతను హైకోర్టుకి వెళ్ళి బెయిల్ కావాలి, పిటిషన్ బెయిల్ కు కావాలని చెప్పి మధ్యంతర బెయిల్ కావాలని చెప్పి వెళ్ళడం పైన కూడా విచారణ చేపట్టడం జరుగుతుంది. దీనిపైన ఇప్పుడు బండి భగీరథి లోకల్నే ఉన్నాడని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అతనికి సంబంధించిన మిత్రులు కానీ అతనికి సంబంధించిన స్నేహితులు కుటుంబ సభ్యులను కూడా వారి యొక్క ఫోన్ పైన కూడా నిఘా పెట్టేసి ఎవరితోనైతే ఇతను ఎక్కువ శాతం ఉంటారో వాళ్ళ ఫోన్లను కూడా నిఘా పెట్టేసి వాళ్ళ ఫోన్లను కూడా వాళ్ళ ఫోన్లను కూడా మొత్తం రికార్డు పరిశీలిస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. త్వరలోనే ఈ భగీరథిని కూడా అరెస్ట్ చేసి పోస్కో చట్టం కింద అరెస్ట్ చూపెడతామని చెప్పేసి కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. మాధవి, థ్యాంక్ యూ సుధాకర్. రైట్, ప్రస్తుతం అయితే బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ నెల 14న విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. అటు సిట్ దర్యాప్తు, ఇటు కోర్టులో జరగబోయే విచారణతో ఈ కేసులో తదుపరి ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఒక పక్క పోలీసుల దర్యాప్తు స్పీడప్ కావటం, మరోపక్క న్యాయ పోరాటానికి భగీరథ్ సిద్ధమవడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.